వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 14 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మనకు కాల్ చేయండి. ఓకే, కాల్ చేయాల్సిన నెంబర్ 8186 006848 అనమాట. ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు నచ్చితే డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి తీరాల్సిందే. ప్రతిరోజు 1 అవర్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిందే. ఓకేనా? అలా చేస్తేనే మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది మనకి ఎగ్జామ్స్లో. జాబ్ అనేటువంటిది సాధించవచ్చు అనమాట. కాబట్టి అందరూ కూడా 1 అవర్ ఫోకస్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు లైక్ చేస్తుండండి ఖచ్చితంగా. దయచేసి అందరూ లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఫ్రాన్స్ దేశం నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఫ్రాంకోయిస్ బెరో. అనమాట. ఫ్రాంకోయిస్ బైరో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇతనే ఇప్పుడు నూతన ప్రధానమంత్రి ఫ్రాన్స్కి అనమాట. ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక రెనిసెన్స్ అనేటువంటి పార్టీకి చెందినవాడు. రెనిసెన్స్ పార్టీలు కూడా కొన్ని ఇంపార్టెంట్ దేశాల ప్రధానమంత్రుల అధ్యక్షులకు పార్టీలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇటీవల శ్రీలంక దేశ అధ్యక్షుడు ఒక పార్టీ ఏదని అడిగాడు మొన్న తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు రాసి ఉంటే కనుక. ఓకేనా? శ్రీలంక దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే కనుక మనకి అనురా కుమార దిశనాయకే. ఆయన ఏ పార్టీకి చెందినవాడని అడిగారనమాట. కాబట్టి ఈ కొత్త ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశానికి ఈ ఫ్రాంకోయిస్ బెరో అనమాట. ఈ ఫ్రాంకోయిస్ బెరో ఏ పార్టీకి చెందినవాడంటే కనుక రెనిసెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ పోయిన నెలలో వచ్చేసి మనకు మిచెల్ బార్నియర్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెందాడు. గత ప్రధానమంత్రి ఎవరు? మిచెల్ బార్నియర్ అనమాట. ఇతను అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెందడం వల్ల అతని స్థానంలో ఫ్రాంకోయిస్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాను ఫ్రాంకోయిస్ ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాడంటే ఫ్రాంకోయిస్ బెరోని నియమించాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫ్రాన్స్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ ఏడాది మనకు గణతంత్ర దినోత్సవ వేడుకలకి చీఫ్ గెస్ట్ ఆయనే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారంటే ఈ ఈ ఇమాన్యుయల్ మ్యాక్రానే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. కానీ కాబట్టి ఫ్రాన్స్ అనగానే ఇప్పుడు నూతన ప్రధానమంత్రి రెనిజెన్స్ పార్టీకి చెందిన వాడే ఈ ఓకేనా బెరో అనమాట. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా బెరో పేరు ఖచ్చితంగా. సెకండ్ క్వశ్చన్, ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఉర్సులా వాన్ డెర్ లియన్ ప్రథమ స్థానంలో నిలవగా నిర్మలా సీతారామన్ ర్యాంక్ ఎంత? ఉర్సులా వాన్ డెర్ లియన్, నోట్ చేసుకోవాలి. ఉర్సులా వాన్ డెర్ లియన్ ఈమె టాప్ అనమాట. ఈ ఏడాది మాత్రమే కాదు, 2023 ఆమె, 2022 కూడా ఆమె టాపు. ఎవరు ఈ ఉర్సులా వాన్ డెర్ లియన్ అంటే కనుక యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అనమాట. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అనమాట ఈమె ఉర్సులా వాన్ డెర్ లియన్, గుర్తుపెట్టుకోవాలి. ఇక మన నిర్మలా సీతారామన్, మన దేశానికి సంబంధించిన నిర్మలా సీతారామన్ 28వ ర్యాంకులో నిలిచిందనమాట. 28వ ర్యాంకులో నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి. 28 ర్యాంక్ అనమాట. మన దేశం నుంచి శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు ఉన్నారు ఈ ఏడాది. ఆ ముగ్గురు ఎవరంటే కనుక నిర్మలా సీతారామను, మరొకరు రోష్ని నాడర్ మల్హోత్రా. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరంటే కనుక మన దేశానికి చెందినటువంటి మూడో వ్యక్తి ఓకేనా కిరణ్ మజుందర్ షా 82 ర్యాంకు. రోష్ని నాడర్ మల్హోత్రా 81 అనమాట. 28 నిర్మలా సీతారామన్ మన భారత ఆర్థిక మంత్రి. 81 ర్యాంక్ వచ్చేసి ఓకేనా 81 వచ్చేసి రోష్ని నాడర్ మల్హోత్రా హెచ్సిఎల్ చైర్పర్సన్ అనమాట. అదేవిధంగా కిరణ్ మజుందర్ షా వచ్చేసి 82 ర్యాంక్ 82. ఈమె బయోకాన్ వ్యవస్థాపకురాలు, బయోకాన్ ఫౌండర్ అనమాట. ఎవరంటే కనుక కిరణ్ మజుందర్ షా, గుర్తుపెట్టుకోవాలి. టాప్ 1లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ప్రపంచంలో అంటే కనుక మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పర్సనే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియన్, గుర్తుపెట్టుకోవాలి. ఇక 2వ ర్యాంకులో క్రిస్టినా లగార్డే ఎవరంటే కనుక యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ అనమాట. క్రిస్టినా లగార్డే. అదే 3వ ర్యాంకులో ఎవరున్నారంటే కనుక ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల్లో 3rd ర్యాంకులో వచ్చేసి ఓకేనా జార్జియో మెలోని.
ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే కనుక వరల్డ్లో ఫోర్త్ ప్లేస్లో ఓకేనా క్లాడియా సిన్బమ్. క్లాడియా సిన్బమ్ ఎవరంటే మెక్సికో ప్రెసిడెంట్ అనమాట, క్లాడియా సిన్బమ్. ఇట్లా టాప్ 4 నోట్ చేసుకోవాలి వరల్డ్ వైజు. అదే ఇండియాలో 100 లిస్ట్లో ముగ్గురు చోటు సంపాదించారు కాబట్టి ఆ ముగ్గురు పేర్లు నోట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా ఫోర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్స్ మ్యాగజైన్ అయినా ఫోర్బ్స్ అయినా ఓకేనా ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నేటి క్లాస్లో నేను చెప్పాను టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నిలిచారు అని. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నిలిచారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఈ ఏడాదికి సంబంధించి పోయిన ఏడాది కూడా 2023లో ఎవరు, 2022 ఎవరు కూడా నేను చెప్పా. 2022, 2023, 2024 టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ నిఘంటువుకు ఎన్ని పదాలతో గుర్తింపు ఇవ్వనున్నారు? ఇక్కడ ఎన్ని పదాలు అనేది ఇంపార్టెంట్, ఆ నిఘంటువు పేరు ఇంపార్టెంట్. ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఒక నిఘంటువు అనమాట. ఇందులో ఎన్ని పదాలకు చోటు కల్పిస్తున్నారంటే 47 పదాలతో. 47 పదాలతో దానికి సంబంధించిన మ్యాటర్తో ఒక నిఘంటువును తయారు చేస్తూ ఉన్నారనమాట. ఎవరు దీన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారంటే 2 సంస్థల పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి యునైటెడ్ నేషన్ ఫౌండేషను మరియు యునైటెడ్ నేషన్ ఫౌండేషన్ మరియు కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ అనమాట. ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక నిఘంటువును తయారు చేస్తూ ఉన్నాయి. దేనికి ఈ నిఘంటువు అంటే కనుక మనము తెలుసు మనందరికీ 2047కు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. భారతదేశము ఆ సంవత్సరం నాటికి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, డెవలప్మెంట్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజెంట్ ప్రణాళికలు రచిస్తూ ఉందన్నమాట. దానిలో భాగంగానే ఈ నిఘంటువు అనమాట. ఓకేనా, అందుకే దానికి ఆ నిఘంటువుకి ఆ పేరు కూడా పెట్టారు, ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ అని. 2047కు 47 పదాలతో ఎలా మనం ముందుకెళ్ళాలనేది ఇక్కడ నిఘంటువు అనమాట. ఏ 2 సంస్థలు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఓకేనా, ఇక్కడ నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024, కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024, పోలరైజేషన్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024. ఇటీవల 3 పదాలు మనం చెప్పుకున్నాం కాబట్టి ఆన్సర్ చేయండి, చూద్దాం అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశ సినిమా నటులలో ఇటీవల శత జయంతిని జరుపుకున్న హీరో ఎవరు అని అడుగుతున్నాం. సినిమా చరిత్రలో ఇటీవల శత జయంతిని జరుపుకున్న వాడు ఎవరంటే కనుక రాజ్ కపూర్. బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్, బాలీవుడ్లో దిగ్గజ దర్శకుడు రాజ్ కపూర్, బాలీవుడ్లో దిగ్గజ నిర్మాత రాజ్ కపూర్. దిగ్గజం అంటున్నాం, అన్నిట్లో కూడా తన యొక్క ప్రభావాన్ని చూపించాడనమాట. డైరెక్షన్లో, ప్రొడ్యూసర్లో, హీరోగా. ఎందుకంటే ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది మనకు తెలుసు. అటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దర్శకుడిగా వచ్చాయి, నటనలో వచ్చాయి, నిర్మాతలుగా ఆయన తీసుకున్నాడు ఫిల్మ్ఫేర్ అవార్డు. కాబట్టి దిగ్గజ నటుడుగానే కాదు, దిగ్గజ దర్శకుడిగా, దిగ్గజ నిర్మాతకు కూడా ఆయనకు పేరు అనమాట. 1924లో ఆయన డిసెంబర్ నెలలో జన్మించాడు. 2024కు 100 ఏళ్ళు పూర్తయింది ఆయన పుట్టి. కాబట్టి శత జయంతి ఎవరిదంటే కనుక మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అతనే రాజ్ కపూర్. మన ఈమెయిల్లో చూడొచ్చు రాజ్ కపూర్ గారిని. 1971లో పద్మభూషణ్ కూడా అతనికి వచ్చింది. 1971లో పద్మభూషణ్ వచ్చిందనమాట. భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1987లో వచ్చింది అతనికి. 1987లో వచ్చింది అతనికి దాదాసాహెబ్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి సినిమా తన సినిమా ఇంక్విలాబ్ అనమాట. బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు మొట్టమొదటి సినిమా ఇంక్విలాబ్ అనమాట. ఇట్లా తను శత జయంతిని జరుపుకుంటున్నాడు కాబట్టి ఇంపార్టెంట్. ఏ సినిమా నటుడు ఇటీవల శత జయంతిని జరుపుకున్నాడు అంటే కనుక అతనే మన పృథ్వీరాజ్ కపూర్ అనమాట. పృథ్వీరాజ్ కపూర్ వేరు, మళ్ళీ రాజ్ కపూర్ అనమాట. థర్డ్ ఆప్షన్లో రాజ్ కపూర్ ఉన్నాడు కదా ఆయన.
క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలో అణు విద్యుత్ సామర్థ్యం ఏ సంవత్సరం నాటికి 3 రెట్లు అవుతుందని, ఓకేనా, 3 రెట్లు పెరగనున్నది. ఏ సంవత్సరం నాటికి భారతదేశ అణు సామర్థ్యం 3 రెట్లు పెరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారంటే 2031 నాటికి 3 రెట్ల అణు సామర్థ్యం పెరుగుతుందంట. ఇంకా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. టార్గెట్స్ అనేటువంటివి ఉంటాయి కదా, దానిలో ఇది కూడా ఒకటి చేర్చుకోవాలి మనం. మన భారత అణు సామర్థ్యం 2031 నాటికి 3 రెట్లు పెరగనుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ప్రజెంట్ అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం తెలుసుకుంటే కల్పక్కం తమిళనాడు, కుడంకులం తమిళనాడు, కైగా కర్ణాటక, తారాపూర్ మహారాష్ట్ర, కాక్రపార గుజరాత్, రావత్ భట్టు రాజస్థాను, నరోరా ఉత్తరప్రదేశ్. ఇవి మన భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల జాబితా అనమాట. భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అనమాట, మహారాష్ట్ర. తారాపూరు మహారాష్ట్ర అనమాట. ఓకేనా. తమిళనాడులో ఏకంగా అణు విద్యుత్ కేంద్రాలు కల్పక్కంలో ఒకటి, కులంలో ఒకటి, మద్రాసులో ఒకటి, 3 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. అణు విద్యుత్ కేంద్రాల జాబితాలో తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం, మహారాష్ట్రలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, అదేవిధంగా గుజరాత్లో కాక్రపార అణు విద్యుత్ కేంద్రం, రాజస్థాన్లో రావత్ భట్ అణు విద్యుత్ కేంద్రం, ఉత్తరప్రదేశ్లో నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉన్నాయన్నమాట. ఈ జాబితాను నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అటామిక్ పవర్ ప్లాంట్స్, ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటారు. భారజలం ఉపయోగిస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 6. అమెరికా విధించనున్న తిరగటపాను ఎంతమంది భారతీయులు గురవుతారు? అమెరికా విధించనున్న తిరగటపాకు భారతీయులు ఎంతమంది గురవుతూ ఉన్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఏంటి తిరగటప అంటే ఏం లేదు, చాలా దేశాల వాళ్ళు అమెరికాకు వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారనమాట. కొంతమంది అక్రమంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతూ ఉందన్నమాట. అలా భారతీయులు ఎంతమంది ఉన్నారు అంటే కనుక 18,000 మంది ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట ఆ గవర్నమెంట్. 18,000 మంది భారతీయులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరగటపాకు గురవుతారనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దేశాన్ని నుంచి ఇండియాకు రావాల్సిన అవసరం ఉందన్నమాట. అలా మన దేశం మాత్రమే కాదు, చాలా దేశాలు కూడా తిరగటపాకు గురవుతాయి. మన భారతీయులు మాత్రం ఒక 18,000 మంది అలా ఉన్నారని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నమాట ఇవన్నీ కూడా. దానిలో భాగంగా ఈ అంశాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇటీవలనే కెనడా ప్రధానమంత్రికి, అదేవిధంగా మెక్సికోకు, ఈ 2 దేశాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అక్రమ రవాణాను అరికట్టకపోయినా, డ్రగ్స్ మాఫియాను అరికట్టకపోయినా మేము మీ దేశాలను 51వ రాష్ట్రంగా చేసుకుంటామని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ బైడెను చైనాకు వ్యతిరేకంగా ఉండేవాడనమాట. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చైనాకు స్నేహంగా మారుతూ ఉన్నాడు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో స్నేహం చేస్తా అంటున్నాడు అనమాట, జీ జిన్పింగ్తో. మరొక అంశం ఏంటంటే కనుక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఉక్రెయిన్కి అమెరికా దీర్ఘశ్రేణి ఆయుధాలను సహకరించిందనమాట. దాన్ని తప్పుపడుతూ ఉన్నాడనమాట డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి ఆయుధాలను సరఫరా చేయడము ఇది తప్పు, అలా చేయమని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడనమాట. అలా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడనమాట డొనాల్డ్ ట్రంప్. గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏమేమి ఉన్నాయి, ఏం కథ, అవన్నీ కూడా. దానిలో భాగంగా ఇప్పుడు తిరగటపాను కూడా ఆయన అమలు చేస్తా అని చెప్తూ ఉన్నాడనమాట. ఎవరైతే అక్రమంగా ఆ దేశానికి వచ్చి ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేస్తారనమాట. అలా ఎంతమంది భారతీయులు అనేది ఇక్కడ అంశం. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. భారత ప్రభుత్వం ఆర్టిఫిషియల్ చిట్బాట్ సేవలను ఏ ఉత్సవంలో ప్రారంభించేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, దీనికి సంబంధించినటువంటి
హిందీ మరియు ఇంగ్లీష్తో సహా 10 భాషలను ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి విధంగా కుంభమేళా భక్తులు ఎవరైతే ఉంటారో, ఆ కుంభమేళా భక్తులు ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చిట్ చాట్ చేయొచ్చనమాట. ఎన్ని భాషల్లో అంటే 10 భాషల్లో. 10 భాషలలో హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 10 భాషలనమాట. మనం వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వచ్చనమాట. వాయిస్ మెసేజ్ ఇవ్వచ్చు. ఒక టెక్స్ట్‌లో అప్లై చేయొచ్చు. ఇట్లా దానికి సంబంధించి అందరికి కూడా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా భక్తుల సౌకర్యార్థం దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ప్రయాగ్రాజ్‌లో జరుగుతూ ఉంది కుంభమేళా రేపు 2025లో. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట కుంభమేళా, మహాకుంభమేళా అనేటువంటిది. మహాకుంభమేళా ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. భారతదేశంలో ఎక్కువ మంది జనసందోహం ఏ ఉత్సవంలో కనిపిస్తారంటే మహాకుంభమేళాలోనే కనిపిస్తారన్నమాట. ఎక్కువ మంది జనం ఎక్కడ కనిపిస్తారంటే మహాకుంభమేళా. గంగా నది ఒడ్డున ప్రయాగ్రాజ్‌లో 2025లో జరగబోతుంది. ప్రయాగ్రాజ్ అలహాబాద్ అనమాట. అలహాబాద్ గతంలో ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆ సేవలను ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతేకాదు ప్రయాగ్రాజ్‌లో 5,500 విలువైన గొప్ప గొప్ప ప్రాజెక్టులను కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రయాగ్రాజ్‌లో కుంభమేళా 2025లో జరగబోతుంది. ఓకేనా. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది రానున్న రోజుల్లో తెలుసుకుందాం. అదేవిధంగా మహాకుంభ్ అనేటువంటిది కూడా ఒక ప్రాంతాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరైతే వస్తారో ఆ భక్తులందరూ కూడా అక్కడ ఉండడానికి ఓకేనా వారికి సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రదేశం అనమాట మహాకుంభ్. గుర్తుపెట్టుకోవాలి మహాకుంభ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. రాజ్యసభ ఎన్నికైన మాజీ భారత మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? చూడు, రాజ్యసభకు ఎన్నికైన మహిళా కమిషన్ చైర్మన్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కనుక ఆమె రేఖా శర్మ. మనందరికీ తెలుసు రేఖా శర్మ గొప్పగా కొద్ది కాలం పాటు మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసిందనమాట. అటువంటి ఆమె ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట రాజ్యసభ సభ్యురాలిగా. గుర్తుపెట్టుకోవాలి. కృష్ణన్ పన్వర్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయడం వల్ల ఆ రాజ్యసభ పదవి ఖాళీ అయిందనమాట. ఆ స్థానంలో ఇప్పుడు ఆమె సభ్యురాలిగా నియమించడం జరిగిందనమాట. హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి ఆమె భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు, విజయం సాధించాడు. అందుకే ఆయన స్థానాన్ని ఇప్పుడు ఈమె భర్తీ చేయడం జరిగిందనమాట, రేఖా శర్మ. నేటి రోజున మనం తెలుగు వాళ్ళను కూడా ముగ్గురి పేర్లను తెలుసుకున్నాం. ఆ ముగ్గురు ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు, భారతీయ జనతా పార్టీకి చెందిన ఒకరు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారని నేను రోజు చెప్పుకున్నాం. ఆ ముగ్గురి పేర్లు ఏంటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మీరు తెలంగాణ పేపర్ చూస్తే రాజ్యసభ సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం చేసిన విషయాలపైన అడిగాడనమాట. తెలంగాణ పేపర్ గ్రూప్ 2 పేపర్ చూస్తే అందులో సుధామూర్తి గురించి రాజ్యసభ సభ్యురాలుగా ఆమె మధ్యలోనే ప్రమాణ స్వీకారం చేసింది కదా, దాని గురించి అడిగారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రాజ్యసభ విషయాల్లో ప్రమాణ స్వీకారాల మధ్య ఎవరెవరు చేస్తున్నారని. గొప్ప వాళ్ళను మనం కొద్దిగా మందిని చూసుకోవాలి. అందులో తెలుగు వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రేఖా శర్మ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 9th క్వశ్చన్. గగన్యాన్ రాకెట్ మోటార్ సిద్ధం కాగా గగన్యాన్ ప్రాజెక్టులో వాడనున్న వ్యోమనౌక ఏది? చూడండి, మనందరికీ తెలుసు గగన్యాన్ ప్రాజెక్ట్ అనేటువంటిది. దానికి సంబంధించినటువంటి రాకెట్ ఉంటుంది కదా, ఆ రాకెట్ యొక్క మోటార్ అనేటువంటిది, ఇంజన్ మోటార్ అనేటువంటిది సిద్ధం అయిపోయిందనమాట. అంటే చాలా స్పీడ్గా గగన్యాన్ ప్రాజెక్టు గురించినటువంటి విషయాలు మనకి చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రాకెట్ ఏదైతే మోటార్ ఉంటుందో ఆ మోటార్ బాగా సిద్ధం అయిపోయిందనమాట. ఈ రాకెట్ 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ఉండి ఒక 3 రోజుల పాటు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తుందన్నమాట. ఆ విషయం మనము 2026లో చూడబోతూ ఉన్నాం. 2026లో అంతరిక్షంలోకి మానవులు పంపించాలని ఇస్రో భావిస్తూ ఉంది. మనం అందరం కూడా కోరుకుంటే ఖచ్చితంగా భారతీయులందరూ కూడా అనుకుంటే ఖచ్చితంగా అంతరిక్షంలోకి మానవులను
ఇస్రో తీసుకువెళ్తుంది ఖచ్చితంగా. దానికి సంబంధించి నలుగురు సిద్ధమయ్యారని కూడా మనకు తెలుసు. శుభాంశు శుక్ల, అంగద్ ప్రతాపు, శుభాంశు శుక్ల, అంగద్ ప్రతాపు, మరొక ఇద్దరు ఎవరంటే కనుక అజిత్ కృష్ణను, ప్రశాంత్ నాయరు. ఈ నలుగురు కూడా మన దేశ వ్యోమనాట్స్ అనమాట. వీళ్ళు ఏ రాకెట్లో పోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. హెచ్ఎల్వి M3 వ్యోమనౌక రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, HLV-M3 అనమాట. ఓకేనా, కాబట్టి ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మనకి PSLV ఈ మధ్యలోనే మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఓకేనా ఏ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది ఇస్రో ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఇటీవలనే మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఒక ఉపగ్రహాన్ని పంపించామన్నమాట. అది ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ వ్యాధి నిర్మూలనకు 100 రోజుల కార్యక్రమాన్ని చేయనుంది? చూడండి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టిందనమాట. 2024 డిసెంబర్ 14వ తేదీ నుంచి 2025 మార్చి 24 వరకు 100 రోజుల కార్యక్రమం టీబీ వ్యాధి నిర్మూలన కొరకు. టీబీ వ్యాధి నిర్మూలన కొరకు చేపట్టిన అత్యంత గొప్ప కార్యక్రమం 100 రోజుల కార్యక్రమం. టీబీ పైన ప్రజల్లో అవగాహన చేపట్టడం ఈ 100 రోజుల కార్యక్రమం లక్ష్యం అన్నమాట. టీబీ పైన అవగాహన కల్పించాలి. టీబీ అంటే క్షయ, ఊపిరితిత్తులోకి వచ్చే వ్యాధి అనమాట టీబీ. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ BCG వ్యాక్సిన్ అనమాట. టీబీకి BCG వ్యాక్సిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, కాబట్టి గుర్తుంచుకోవాలి. టీబీకి BCG వ్యాక్సిన్ కూడా మనం ఆ అవగాహన కూడా కల్పించాలి, టీబీకి సంబంధించిన BCG వ్యాక్సిన్ గురించి. కాబట్టి 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఎందుకు మార్చి 24వ తేదీకి 100 రోజులని పెట్టుకున్నారంటే మార్చి 24 టీబీ దినోత్సవం అనమాట. మార్చి 24 టీబీ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవాలి. మార్చి 21 ఫారెస్ట్ డే, అటవీ దినోత్సవం. మార్చి 22 నీటి దినోత్సవం, వాటర్ డే. మార్చి 23 వాతావరణం, మెటీరియలాజికల్ డే. వాతావరణం అంటే మెటీరియలాజికల్ డే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఫారెస్ట్ డే, వరల్డ్ వాటర్ డే, వరల్డ్ మెటీరియలాజికల్ డే, వరల్డ్ టీబీ డే. మార్చి 21, మార్చి 22, మార్చి 23, మార్చి 24 గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ క్షయవ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది. బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఓకేనా, రైట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్.